హాయ్, నా వీడియోలు చూస్తున్న వాళ్ళు ఏ ఊరి నుంచి చూస్తున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారా? ఏమీ లేదు, ఎక్కడ దాకా పోతున్నాయో అన్న విషయం తెలుసుకుందామని. ఇంకా ఈరోజు గోదావరి సీరియల్లో ఎపిసోడ్ విషయానికి వస్తే, ఇంకా జాను అయితే క్రికెట్ ఆడడానికి అయితే వెళ్తుంది. ఎందుకు అంటే తన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుంది తెలుసుకోవడం కోసం అని చెప్పి వెళ్తుంది. వాళ్ళ బావ అంటాడు, అయ్యో ఎందుకు ఇప్పుడు క్రికెట్ అంత అవసరమా, పర్లేదు అంటే లేదు దీని ప్రాబ్లమ్స్ అంటే బ్యాంకు గురించి కానీ లోన్ గురించి కానీ అన్ని ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతాయా లేకపోతే ఇలాగే ఉంటామా తెలుసుకుందామని అని చెప్పేసరికి 3 సార్లు బాలేస్తాడు. 3 సార్లు బాలేసేసరికి సూర్య క్యాచ్ పట్టుకుంటాడు. అయ్యో నా ప్రాబ్లమ్స్ ఇలాగే ఉంటాయా అని బాధపడుతుంటే వాళ్ళ బావుండి దానికి క్రికెట్కి ఏంటి సంబంధము, అదేమీ లేదులే అంటే కాదు నేను దీంట్లో నుంచే గెలుపుని వెతుక్కుంటా ఉన్నాను, ఇలా కాదు మళ్ళీ ఇంకొకసారి నువ్వు బాల్ వేయి అని చెప్పంటుంది. ఇంకొకసారి బాల్ వేస్తాడు, అంతే కనపడకుండా పోతుంది బాల్. అంటే అంటే నేను సక్సెస్ సాధించగలను అనేసి ఒక మోటివేట్ అనమాట, తనకి తనే మోటివేట్ చేసుకుంటుంది. ఇక నెక్స్ట్ వీళ్ళని చూపిస్తారు. గౌతమి వచ్చి అతనితో కళ్యాణ్తో మాట్లాడుతుంటుంది. అదే సింహాద్రి వాళ్ళ కొడుకున్నారు కదా, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. అతను చెప్తాడు, అతనితో అడుగుతుంది, నువ్వు రాత్రి వస్తావు అని చెప్పి నేను అనుకున్నాను, నేను తీసుకొచ్చి మీ ఇంటికి తీసుకెళ్తావేమో అనుకున్నానంట. వామ్మో మా ఇంటికి, మా నాయన నన్ను కొడతాడు కదా మా నాయన అని చెప్పేసి తను మాట్లాడుతున్నసరికి, సరే మనము ఇక్కడ నుంచి వెళ్ళిపోయేసి నేను ఐపీఎస్ అవుతా, నువ్వేమో ఒక ఐఏఎస్ అయ్యి వీళ్ళందరి ముందర కాళ్ళు ఎగరేసుకొని తిరగాల అని చెప్పేసి చెప్తుంది అనమాట అమ్మాయి. నువ్వు కుట్టించుకునే డ్రెస్సులో కాలర్ ఉండదు కదా అని అమాయకంగా మాట్లాడతాడు. అంతలోపే సింహాద్రి వస్తూ ఉంటాడు అనమాట కొడుకు దగ్గరికి. అంతలోపల వచ్చేసి దాన్ని మాట్లాడుతుంటాడు, అబ్బా నేను నీ కోసం ఎలా అయినా యుద్ధాలు చేస్తానని చెప్పేసి వాళ్ళిద్దరితో సరదాగా మాట్లాడుతున్నసరికి వాళ్ళ నాన్న అడుగుతాడు, ఏం యుద్ధాల గురించి మాట్లాడుతున్నావు, ఏదైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నావా, అంతకు ఏ యుద్ధం గురించి అంటే అదే నాన్న 3వ ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడుతున్నానంటే ఇంకా రాలేదు కదా అంటే ఫ్యూచర్లో వస్తుంది కదా దాని గురించి అయితే నేను మాట్లాడుతున్నాను అని చెప్పంటాడు. సరే ఏ కాలేజీలో చేరాలో డిసైడ్ అయ్యావా అని చెప్పేసి అడుగుతారు సింహాద్రి. అయ్యాను నాన్న అంటే సరే కొంచెం పని ఉంది నేను చూసుకొని వస్తాను నేను అని చెప్పి వాళ్ళ నాన్న అయితే అట్లా వెళ్ళిపోతాడు. ఇంకా గౌతమి అడుగుతుంది, అదేంటది మీ నాన్న ఎప్పుడు వచ్చారు అని చెప్పేసరికి, మా నాన్న ఎక్కడికి పోయినారు, మా నాన్న ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పేసరికి, ఓ అవునా అని షాక్ అవుతుంది. అంటే ఇంట్లో ఉండి కూడా లేదని చెప్పారు కదా అన్న ఉద్దేశంతో ఓ అవునా అనేసరికి ఆ అమ్మాయితో ఇదంతా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడు వచ్చింది, ఏం చేసాము, ఏ ఆయుధాలు ఉపయోగించారు, ఇట్లా మాట్లాడుతూ ఉండేసరికి వెనక నుంచి అలకనంద వచ్చేసి అడుగుతుంది, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అంటే అదే నువ్వు కళ్యాణ్తో మాట్లాడుతున్నాను అనేసరికి, అబ్బాయిలతో మాట్లాడొద్దని చెప్పాను కదా, జాను గారిని చూసిందంటే ఇంకేమీ లేదు అని చెప్పంటే సారీ అక్క అని చెప్పేసి చెప్తుంది. చెప్పేసరికి సరే ఎలాగో మాట్లాడుతున్నావు కదా అంకుల్ ఎప్పుడు వచ్చారో కనుక్కో అంటే అంకుల్ ఇంట్లోనే ఉన్నారంట అక్క అని చెప్పేసి చెప్తుంది. ఓహో ఇంట్లో ఉన్నాడా, మరి ఇంట్లో ఉండి ఎందుకు లేదనిపించాడా అని తనకి తానే ఆలోచించి సరే ఇక జాను ఎట్టుపోయిందని చెప్పి జాను కోసం అయితే బయలుదేరుతుంది. ఈ క్రికెట్ గ్రౌండ్లో అయితే జాను ఉంటుంది. అక్కడికి వచ్చి రా సింహాద్రి అంకుల్ ఇంట్లోనే ఉన్నారంట, రా మనం వెళ్ళి మాట్లాడదామని చెప్పేసి అలాగే జాను తీసుకొని జాను అలకనంద ఇద్దరు సింహాద్రి ఇంటికి అయితే బయలుదేరుతారు. ఇక్కడ సింహాద్రి వాళ్ళ వైఫ్ ఉంది కదా, అదేంటది తోట అని చెప్పినప్పుడల్లా ఈయన ఎందుకు ఇలా మాట దాటేస్తున్నాడు, నేను మాట్లాడినప్పుడల్లా ఎందుకు నీకు అనవసరము అని చెప్పి ఎందుకు చెప్తున్నాడు, ఏదో జరిగింది, ఏం జరిగిందో చూద్దామని బీరువా ఓపెన్ చేసి బీరువాలో ఉన్న కాగితాలు తీసుకుంటుంది సింహాద్రి వాళ్ళ వైఫ్. తీరా చూస్తే కాగితాలలో రాసి ఉంటుంది తోట ఆయన పేరు మీద ఉన్న విషయం రాసి ఉంటుంది. అంతే అక్కడ వెనకాలే వచ్చి నిల్చో ఉంటాడు సింహాద్రి. ఏం చేస్తున్నావు ఇక్కడ అనేసరికి, కాదు ఇప్పుడు నేనంటే మీకు భయమా, టెన్షనా, లేకపోతే నిజం బయటపడిందని చెప్పి ఫీల్ అవుతున్నారా అనేసరికి, నీ పని ఏంటి, ఉదయం ఏం టిఫిన్ చేయాలా, మధ్యాహ్నం ఏం అన్నం వండాలా, రాత్రికి చపాతీ చేయాలా, పుల్కాలు చేయాలా, ఇదే నీ పని, ఆ పనే చూసుకో, ఈ మిగతా పని అంతా నీకు అనవసరం అని చెప్పేసి వైఫ్ని అయితే తిడతాడు. తిట్టేసి ఇంక ఈ విషయాల్లో కన్నా నువ్వు కల్పించుకోబాక అని చెప్పేసి తిట్టేసరికి, తోట మీ పేరు మీద ఉంది, ఆ జాను వాళ్ళకి ఎందుకు అబద్ధం చెప్పావు అని చెప్పి అడుగుతూ ఉండేసరికి ఇంకా కసిరేసి బయటకు వస్తాడు. బయటకు వచ్చి చూస్తే అక్కడ జాను వాళ్ళు ఉంటారు. ఇంకా ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇంకా అడుగుతుంది జాను, ఇప్పుడు కాదు మీరేంటి ఆంటీ మీ తోట గురించి అరుస్తున్నారు ఏంటి అంటే మీ గురించేనమ్మా అని చెప్పేసరికి, మరి అక్కడికి మీరు ఎందుకు రాలేదు, బ్యాంకు వాళ్ళు వచ్చి ఇల్లు జప్తు చేస్తున్నప్పుడు అనేసరికి, అదే ఇప్పుడే వద్దాం అనుకుంటున్నాము, ఆంటీ నాకు చెప్పనే లేదు, ఫోన్ చేయలేదు, దాని గురించే అరుస్తున్నాను నేను అని చెప్పేసరికి ఆవిడ కూడా వచ్చి నిల్చుంటుంది. ఆవిడకి మాట్లాడుతుంటే ఒళ్ళు మండుతూ ఉంటుంది. ఇంకా జాను ఉండి
అడుగుతుంది. నేను వచ్చినప్పుడు ఏం చెప్పారు అంకుల్, మీరు మా నాన్న సగం డబ్బులే కట్టారు తోటకి, మిగతా డబ్బులు కట్టాలి అని చెప్పారు కదా, ఇప్పుడు ఏమంటే బ్యాంకులో లోన్ తీసుకొని కట్టారు అని చెప్తున్నారు. ఏది నిజము ఏది అబద్ధము? నాకు మిలియన్ల డాలర్ల క్వశ్చన్ ఏంటి అంటే, మా నాన్న దుబాయ్కి వెళ్ళారు, బాగానే సంపాదించారు, 20 సంవత్సరాల దాకా ఉన్నారు, తోటని కొన్నారు, ఇంటి మీద లోన్ తీసుకునే విషయం మాకు ఎందుకు చెప్పలేదు అన్నదే మా డౌట్. తోట గురించి చెప్పారు కానీ ఇల్లు లోన్ తీసుకునే విషయం నాకు చెప్పనే లేదు మా నాన్న. అంటే మీరు చిన్నపిల్లకాయలు కదమ్మా, అందుకే చెప్పుండరు, భయపడతారని చెప్పుండరు, బాధపడతారని చెప్పుండరు అని చెప్పేసరికి, సరే మీరన్నా చెప్పొచ్చు కదా అంటే, అదేనమ్మా నన్ను కూడా చెప్పొద్దన్నాడమ్మా అని చెప్పేసరికి, నేను వచ్చినప్పుడైనా చెప్పుండొచ్చు కదా అని చెప్పేసరికి, అదేనమ్మా నేను చెప్తున్నాను చెప్పొద్దన్నారు అనేసరికి జానికి ఎక్కడో డౌట్ కొడుతుంది. నేను చాలా కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాను, నేను దీంట్లో ఏదో లొసుకులు ఉన్నాయి అని చెప్పనేసరికి, అదే అమ్మ సరే మనం పోదాం పదమ్మా, ఇప్పుడు బ్యాంకుకి వెళ్దాం పదా, వెళ్ళి తేల్చుకుందాం అనేసరికి ఇంకా అలకనంద ఉండేసి, వద్దంకులు వద్దు వెళ్ళొద్దులే అనేసరికి, లేదు నన్ను నిరూపించుకోవాలా, వెళ్దాం పదా ఇక్కడి నుంచి అని చెప్పేసి బ్యాంకుకి అయితే వెళ్తారు. ఆ బ్యాంకు గేట్ నుంచి ఆయన సింహాద్రి, ఎవర్రా ఇక్కడ మా వాళ్ళ ఇంటికి వచ్చి జప్తు చేసింది ఎవర్రా ఇక్కడ అనేసరికి ఆ బ్యాంక్ వాళ్ళు వస్తారు. వాళ్ళతో ఇలా కన్ను కొడతాడనమాట సింహాద్రి. అవును సంవత్సరం అయింది కట్టలేదు, అందుకే ఇల్లు జప్తు చేశాము అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అనేసరికి అయినా సరే మీరు ఎలా వస్తారా అని చెప్పేసరికి, ఇది ఎందుకు అరుస్తున్నారు మీరు అని చెప్పేసి ఆ బ్యాంక్ వాళ్ళు మాట్లాడతారు. జాను అడుగుతుంది, అది సరే కానీ మేనేజర్ ఎక్కడున్నారు అని చెప్పి జాను అడుగుతుంది. మేనేజర్ అనేసరికి వాడి నోట్లో ఎలకాయ పడ్డట్టు అయింది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. అంటే బ్యాంక్ వాళ్ళతో మేనేజర్తో మాట్లాడుతుందో లేదో అన్నది చూడాలి. ఇంకా రేపటి ఎపిసోడ్ విషయానికి వస్తే, వీళ్ళు వచ్చేసి ఒక టీ షాప్ దగ్గర టీ తాగుతూ ఉంటారు. సూర్య అండ్ జాను తాగుతూ ఉంటారు. అక్కడికి ఆ రామారావు గారు ఉన్నారు కదా, ఆయన అయితే వస్తారనమాట. వచ్చి ఇంక ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే అతను ఏం అనబాక, అతని కుటుంబం వీధిని పడుతుంది అని మాట్లాడుతున్నప్పుడు జాను అతనితో మాట్లాడుతుంది, మీరు చూడడానికి చాలా మంచివాళ్ళు లాగా ఉన్నారు అనేసరికి, ఈ గొంతు ఎక్కడో విన్నానమ్మా అంటాడు. అంటే వీళ్ళు పోయారు కదా, రామారావు గారు అని పిలుచుకుంటా పోయారు కదా, ఆ గొంతు ఎక్కడో విన్నానమ్మా అని చెప్పి ఆయన అయితే చెప్పడం జరుగుతుంది. అంటే రేపటి ఎపిసోడ్ రామారావు గారు ఎవరో వీళ్ళకు తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఇదే ఈరోజు జరిగిన ఎపిసోడ్. బాగుంది చూడడానికి. ఒక లేడీస్, మనలో ఒక అమ్మాయి ఎలా పోరాడుతుంది అన్నదే ఈ లేడీ. అందరికి బాగుంది, అందరూ చూడొచ్చు. మనలాంటి వాళ్ళకి ఒక సపోర్ట్ లాగా ఉంటుంది. అంటే సీరియల్లోనే మనము ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎలా ఉండాలి, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలా అన్నదే ఈ ఎపిసోడ్ సీరియల్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చుతూ ఉన్నట్టుగా ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తా. టాటా బాయ్ బాయ్, నమస్తే.